హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న నేను ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్ళాను గదా! అప్పుడైతే ఒక మొక్కుబడి ఉండిందనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అలా మొక్కుబడి తీర్చుకోవాలని. 2, 3 సంవత్సరాల పైనే అయిపోయిందనమాట మొక్కుబడి అనుకోని ఇంతవరకు తీర్చలేదు. ఎందుకంటే మేమేమని కోయట్‌కి ఇద్దరం వచ్చామో, నేను వెళ్ళినప్పుడు మా ఆయన వెళ్ళడు, మా ఆయన పోయినప్పుడు నేను వెళ్ళననమాట. ఎవరి పాటికోళ్ళు పోయి వస్తా ఉంటాం. ఎందుకంటే మాకు సెలవులు అలా ఇస్తారు. అతనికేమో 4 నెలలు ఇస్తారు. మాకేమో 6 నెలల లాస్ట్‌లో ఇస్తారు. అలా అసలు ఆ మొక్కుబడి తీర్చలేకపోతున్నాము. అలాగే పిల్లకాయలు గూడా ఇంట్లో ఉండరనమాట నేనైతే వెళ్ళినప్పుడు. అందుకనేసి ఇప్పుడైతే మా ఆయనకి 4 నెలల సెలవులిచ్చారు కాబట్టి, మా ఆయనైతే ఇంటికెళ్ళినాడు. అలాగే పిల్లకాయలకు గూడా స్కూలుకి సెలవులు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. అందుకనేసి నేను గూడా ఎమర్జెన్సీగా 15 రోజులు సెలవు తీసుకొని ఇంటికైతే వెళ్ళాననమాట. ఎందుకంటే పిల్లకాయలతో మనం ఏమని కోయటకొచ్చామో, ఎప్పుడు పోయినా పిల్లకాయలు స్కూల్లోనే ఉంటారు. ఎప్పుడు ఒక సాట ఉన్నోళ్ళం కాదనమాట. అందరం ఫ్యామిలీ కలిసి. ఇప్పుడైతే అందరం ఉన్నాం కాబట్టి 15 రోజులున్నా అదొక తృప్తి, అదొక ఆనందం అనమాట. అందుకనేసి వెళ్ళాను. అక్కడికి మేమైతే ట్రాక్టర్‌లో వెళ్ళామనమాట. కొంతమందొచ్చేసి కారులో వెళ్ళారు. కొంతమంది బైక్‌లో వెళ్ళారు. మేమైతే ట్రాక్టర్‌లో వెళ్ళాము. మా ట్రాక్టరే అది. ఎందుకంటే పొంగుబాలు ఎత్తుకొని పోవాలి కాబట్టి వాటరు, పొటేలు అన్నీ మొత్తంగా ట్రాక్టర్‌లోనే పెట్టుకొని పోవాలి కాబట్టి ట్రాక్టర్‌లోనే పెట్టుకొని వెళ్ళాము. మా ఊరు కానించి ఒక అర్ధగంట ప్రయాణం ఉంటదనమాట. అందుకనేసి అన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళాము. అలాగే పంతుల్ని గూడా పిలిపిచ్చామనమాట. ఎందుకంటే అక్కడ పంతులు లేరు ఆ అమ్మవారి కాడ. ఎందుకంటే అమ్మవారికి అభిషేకం చేపియాలనుకున్నాం కాబట్టి, పంతులు ఖచ్చితంగా కావాలి కాబట్టి పంతుల్ని గూడా పిలిపిచ్చాము. అభిషేకానికి ఏమేం కావాలో అవన్నీ ఇంటికాడ కోసుకురాకుండా అన్నీ ఇక్కడికే తెచ్చామనమాట. ఆయనేం చెప్పాడంటే అన్నీ ఇక్కడికే తెచ్చి అన్నీ ఇక్కడే కట్ చేయండన్నాడు. అందుకనేసి ఈళ్ళు కూర్చొని మా వోళ్ళంతా కట్ చేస్తున్నారనమాట. ప్రసాదాలైతే 3 ప్రసాదాలు చేయమన్నారు. ఒకటొచ్చేసి ఇక్కడనే బెల్లం వేసి బియ్యం ఎత్తుకొచ్చి ఇక్కడ పొంగల్ చేసాము. పొంగుబాలైతే ఇక్కడే పెట్టాలన్నారు. కానీ ఇంక 2 ప్రసాదాలు పులుసన్నము, కేసరైతే నేను ఇంట్లోనే చేసుకొచ్చాననమాట. చీకటితో 4కి లేసి అన్నీ చేసుకొని, ఎత్తుకొని 9 కల్లా ఇక్కడికి వచ్చేయమన్నాడు స్వామి. అందుకని ఇక్కడికొచ్చామనమాట. ఎందుకంటే మళ్ళా మనం పొట్టేలు కోసుకొని ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతది కదా! ఎందుకంటే మనోళ్ళందరికీ భోజనాలకు చెప్పాం కాబట్టి, మనం పొట్టేలు కోసుకొని అమ్మవారికి అభిషేకం చేపించుకొని మళ్ళా ఇంటికి వెళ్ళి ఆ పొట్టేలంతా చెడ్డ మంచి ఉంటారు కదా అన్నీ చూసుకొని అది ఉడికేసరికి టైం పడుతుంది కాబట్టి అందుకని కొంచెం పొద్దున్నే వచ్చేసాం అనమాట. పొద్దున్నే 7, 7:30 కల్లా ఇక్కడికి వచ్చేసాము. 9 కల్లా పూజ అయిపోవాలన్నారు. అలాగే అన్ని పూజ అయితే చేస్తున్నారు అనమాట. బయట కొన్ని దేవుళ్ళు ఉన్నారు. నాగదేవత కొన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. ఆ దేవుళ్ళకు కూడా అంతా పసుపు కుంకుమ పెట్టి పూజించి అన్నీ మంచిగా చేసేసుకొని ప్రసాదాలన్నీ అయిపోయినాయి చేసేసామనమాట. స్వామి మేము ఈడికి తీరా వచ్చేసరికి నీళ్లు కూడా రాలేదు. ఇక్కడ అభిషేకం చేసేదానికి అమ్మకి నీళ్లు కూడా రాలేదు ట్యాంకీలో. నా కొడుకు పోయి ఆ ఊళ్ళో పక్కనే ఉన్నారనమాట ఊరు. అక్కడికి పోయి మళ్ళా 4, 5 చెరువులు నీళ్ళు తెచ్చి అన్నీ చేసేసరికి కొంచెం టైం పట్టింది. నిజంగానే మనకి ఏదన్నా కష్టం వస్తే మనకు నచ్చిన దేవుళ్ళే మొక్కుంటాం కదా! ఎందుకంటే అది మనం తీర్చే బాధ కాదు. ఎందుకంటే నష్టం వచ్చినా, లాభం వచ్చినా ఆయన ముందే వేయాలి కాబట్టి, ఆయనే మనల్ని కాపాడాలి కాబట్టి, మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. మొక్కుబడులు అనేటివి మనం ఎప్పుడు అనుకున్నా మొక్కుబడి అయితే తీర్చాలి. కానీ మేము చాలా లేట్ అయిందనమాట. అప్పుడే తీర్చాల్సింది. కానీ ఇప్పటికి 3 సంవత్సరాలయింది. ఎందుకంటే మాకు కోవిడ్ నుంచి వచ్చి పోయేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అది కాక అందరం కలిసి ఒకసారి కూడా ఇంటికి రాలేదనమాట నేను, మా ఆయన. అందుకనేసి ఇప్పుడైతే ఇలా అనుకొని సడన్‌గా అనుకొని ఇప్పుడైతే పిల్లకాయలున్నారు. మళ్ళా కాలేజీకి వెళ్ళిపోతే మళ్ళీ రాలేరు అని చెప్పేసి ఆలోచనతో ఇప్పటికైతే ఇలా వచ్చేసామనమాట. సడన్‌గా 15 రోజులు సెలవిచ్చారు. 15 రోజులు కన్ను తెరిచి కన్ను మూసాక 15 రోజులు అయిపోతుంది. కానీ వచ్చినట్టు లేదు, పోయినట్టు లేదు. 15 రోజులంటే ఎన్ని రోజులు వస్తది? ఇట్లాంటప్పుడు మనం సెలవులు ఇస్తే పిల్లకాయలతో కలిసి మంచిగా ఉంటాం. వాళ్ళకి నచ్చింది చేసి పెట్టుకుంటా ఉంటాం. కానీ మనకి ఏమని కోవిడ్‌కొచ్చామో ఆ అదృష్టం అయితే లేదనమాట.
ఏం చేద్దాం, ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే కదా. కానీ వాళ్ళ కోసమే ఎంత దూరం వచ్చి సంపాదించేటప్పుడు వాళ్ళ కోసమే కాబట్టి అది కూడా మనం ఆలోచించాలి. ఈసారైతే నా పెద్ద కొడుకైతే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, ఇంటర్ అయితే అయిపోయిందనమాట. ఇంకా బీటెక్ అయితే వెళ్ళిపోతాడు ఈ సంవత్సరం. చిన్నాయన అయితే 10th అయిపోయింది. మార్కులు వల్ల బాగానే వచ్చినాయి. పెద్ద ఆయనకి కూడా మంచిగా వచ్చినాయి మార్కులు. ఆ దేవుడి దయ వల్ల ఇద్దరు పర్వాలేదు, బాగానే వచ్చినారు. ఇంకెలా చదువుతారో ఆలోచించాలి, అది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇప్పటికైతే పూజ అయిపోయింది. అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరించాడు ఆయన స్వామి. కానీ 2 కళ్ళు సరిపోలేదన్నమాట అమ్మవారు చూడటానికి. అంత అందంగా ఉంటుంది అమ్మవారు, చాలా బాగుంటది అన్నమాట. చూసారు కదా, నేనైతే ప్రసాదం కూడా చేసేసాను. ఇక్కడ బయట దేవుళ్ళకి కూడా పూజ ఇచ్చేసాం అనమాట. మాదైతే అంతా అయిపోయింది. ఇంక లోపల ఆయన ఆ పూజారి అమ్మవారిని అంతా అభిషేకం చేపించేసి అభిషేకం కూడా అయిపోయింది అనమాట. రెడీ చేసేస్తున్నాడు అమ్మవారిని. చాలా బాగా చేశాడు అనమాట. 2 కళ్ళు సరిపోలేదు నిజంగానే, అంత మంచిగా చేసినాడు. ఇక్కడ ఒక ఆమె ఉండదు, ఆమె పేరు ఏదో నాకు గుర్తులేదు సరిగా. కానీ మనం ఏదన్నా అనుకుంటే మనం మనసులో అనుకుంటే ఆమె చెప్తుంది అనమాట. ఆమె చెప్పినట్టు కొన్ని కొన్ని మనకు కూడా జరుగుతుంటాయి. అది మన నమ్మకం అనమాట. ఏదైనా మనం నమ్మకంతో ఏదైనా మనం నమ్మకంతో నమ్మితే ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. చూసారు కదా, అన్ని పూజ అయితే అయిపోయింది. టెంకాయలు అన్నీ అయిపోయినాయి. పొట్టేలు కూడా కోసేసాం. పొట్టేలు కోసేది పెట్టలేదు అనమాట యూట్యూబ్లో. ఎందుకంటే అది రియాక్ట్ అయి ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో పెడితే అది కాపీరైట్లు పడిపోతున్నాయి అనమాట. అందుకని అదైతే చూపిలేదు అసలే. ఈడైతే పూజ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం అనమాట. మేము వస్తే మా అమ్మ తెల్లన్నం చేసి వడలు కొంచెం చేసేసి ఉండింది. అలాగే రసం పెట్టి తిన్నోళ్ళకి సాంబార్ చేసేసి మా అమ్మ, మా తమ్ముడు భార్య అంతా, మా తోడుకోళ్ళు చాలా మంది కలిసి గబగబా చేసేసారనమాట. నేనైతే అక్కడి నుంచి వచ్చి బిర్యానీ అయితే చేశాను అనమాట. వెజిటేబుల్ బిర్యానీ చేసాము. అలాగే వడలు చేసాము, వైట్ రైసు, పెరుగు చట్నీ అన్నీ చేసామన్నమాట. అనుకున్న కోరికైతే నెరవేరింది, మంచిగా అయిపోయింది అనమాట. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్